హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ తెల్ల గలిజేరు లేక పునర్నవ లేక అటక మామిడి వల్ల యూజెస్ ఏంటో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇన్ని పేర్లు ఉన్నాయా ఈ మొక్కకి అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, ఈ మొక్కకి 3 రకాల పేర్లు ఉన్నాయి. అటక మామిడి అంటారు, తెల్ల గలిజేరు అంటారు, పునర్నవ అంటారు. మొక్క ఒకటే, పేర్లు మాత్రం 3 అనమాట. సరే, వారి వారి ప్రాంతాలను బట్టి ఈ మొక్క యొక్క పేరు డిసైడ్ అయి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా సరే మొక్క ఒకటేనండి. వేరే వేరే పేర్లు కదా అని వేరే వేరే ఆకుకూరలు కాదు, ఒకే ఆకుకూర 3 పేర్లు అనమాట. ఈ ఆకుకూర ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ ఏ ప్రాంతాల్లో పెరుగుతుంది, ఎలా గుర్తించాలనేది ఒక వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పునర్నవకు సంబంధించిన వీడియో మీరు కూడా చూసేవచ్చు ఫ్రెండ్స్. రకరకాల ఆకుకూరలు ఉంటాయి కదా మన ఏరియాలోను, అలాగే ఇది కూడా ఒక రకం ఆకుకూరలేనండి. కాకపోతే కొంతమంది ఈ ఆకుకూర యొక్క యూజెస్ తెలియక ఎక్కువ మంది తినరు అనమాట. బట్ ఆ పల్లెటూరులో ఎక్కువగా దొరికేది ఈ ఆకేనండి. ఎక్కడ పడితే అక్కడ పొలాల వెంట, ఖాళీ స్థలాల్లోనూ, నీరు ఎక్కువ ఉన్న చోట ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరికే ఆకు అనమాట. దీని గురించి యూజెస్ తెలియక కొంతమంది దీన్ని తినడానికి నెగ్లెక్ట్ చేస్తారనమాట. బట్ అలా చేయకండి, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, మన హెల్త్కి యూజ్ అయ్యాయి. సరే కానీ వీటి యొక్క యూజెస్ చెప్తాను, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఈ పునర్నవ ఆకును తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా కిడ్నీ సమస్యలండి. కిడ్నీ సమస్యలతో బాధపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ పునర్నవ ఆకుని ఆహారంలో తీసుకున్నట్లయితే కిడ్నీ సమస్యలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం, కిడ్నీలో రాళ్ళు తయారవడము, యూరిన్ పాస్ అయ్యేటప్పుడు పెయిన్ రావడము, అలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ పునర్నవ ఆకుని గనక తరచూ ఆహారంలో తీసుకున్నట్లయితే ఆ కిడ్నీ సమస్యలు మనం తొలగించుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అధిక బరువు ఉన్న వ్యక్తులు బరువు తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొంతమంది స్త్రీలు అధిక రక్తస్రావంతో బాధపడుతూ ఉంటారు కదా, అంటే కంట్రోల్ లేకుండా అస్తమానం బ్లీడింగ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే నెలసరి క్రమంగా రాకుండా అపసవ్యంగా వస్తూ ఉంటాయి అన్నమాట, బ్లీడింగ్ సమస్యలు అనమాట కొంతమంది స్త్రీలలోనూ. అలాంటి అపసవ్య ఋతు సమస్యలు ఉన్న వ్యక్తులు ఎవరైనా స్త్రీలు ఉంటే కనుక ఈ తెల్ల గలిజేరుని లేక పునర్నవ ఆకుని కనుక ఫుడ్లో తీసుకున్నట్లయితే ఆ అపసవ్య ఋతు సమస్యలు ఏమైనా ఉంటే తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. శరీరంలో వాపు ఉండి అక్కడక్కడ నీరు చేరిపోయి మనకి ఇబ్బందిగా అనిపిస్తే కనుక పునర్నవ ఆకును తీసుకున్నట్లయితే శరీరంలో వాపు తగ్గుతుంది. వాపు ఉన్న ప్లేస్లో నీరు చేరిపోతే ఆ నీరు కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హై బీపీ ఉన్న వ్యక్తులు బీపీని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ ఆకును కనుక తీసుకున్నట్లయితే మెయిన్గా ఇది క్యాన్సర్ని కంట్రోల్ చేసే గుణం ఉంటుందండి. రక్త క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులు ఈ ఆకును తీసుకుంటే ఆ బ్లడ్ క్యాన్సర్ని నివారించుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక ఈ తెల్ల గలిజేరుని కనుక ఫుడ్లోకి తీసుకుంటే మనకి హార్ట్ సమస్యలు నివారించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కాలేయ సమస్యలు కనుక ఉన్నట్లయితే, కాలేయం ఫంక్షన్ చేసి పనితీరు కనుక కొద్దిగా మందగించినట్లయితే, కాలేయం సరిగ్గా పని చేయకపోయినా ఈ తెల్ల గలిజేరు కనుక ఆహారంలో తీసుకున్నట్లయితే ఆ కాలేయం సక్రమంగా పనిచేస్తుందండి. ఎలాంటి ఇబ్బంది మనకి రాదనమాట. ఈ ఆకుని ఆకుకూరలోకి చేసుకోవచ్చండి, కూర కింద వండుకోవచ్చు. లేదు అంటే ఈ ఆకుని టమాటాలు కాంబినేషన్ వేసుకొని కూడా కూర కింద కూడా తయారు చేసుకోవచ్చు. బట్ ఆకుకూరలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వండేటప్పుడే కాస్త ఉప్పు చూసుకొని మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. లేదు అంటే ఆకుకూరలోనే ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తెలియని వాళ్ళు ఉప్పు ఎంత సరిపోతుందని ఎక్కువ వేసామనుకోండి, అది ఉప్పుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వండుకున్నదంతా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు వండేటప్పుడు సాల్ట్ చాలా లిమిట్గా వేయాలి. అసలు వేసుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు, అలాగ అలవాటు చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట మనకి హెల్త్.
ఈ ఆకుని పప్పులోకి వేసుకోవచ్చు. తర్వాత టమాటాను ఈ ఆకును కూర కింద వండుకోవచ్చు. లేదు అంటే ఈ ఆకుల్ని తుంచి మనం కషాయంగా తయారు చేసుకొని ఆ వాటర్‌ని తీసుకోవచ్చు. హ్మ్. తర్వాత ఈ ఆకులున్నాయి చూసారా? ఆకులు డ్రై అయిన తర్వాత ఆహ్, అంటే పచ్చి ఆకుల్ని డ్రై చేసుకొని పొడి కింద తయారు చేసుకొని కూడా హాట్ వాటర్‌లో కలుపుకొని కూడా మన ఎర్లీ మార్నింగు పడగడుపున ఇది తాగొచ్చనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ యూజెసే అనమాట ఈ ఆకు వల్ల. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెల్ల గలిజేరు లేక పునర్నవ ఆకు గురించి మీ అందరికీ షేర్ చేశాను. ఇంకా నేను చెప్పిన యూజెస్లో ఇంకా ఏవైనా యూజెస్ కనుక మీకు తెలిసినవి మిస్ అయితే గనక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పెట్టే కామెంట్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది మా కామెంట్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పునర్నవకు సంబంధించిన ఉపయోగాలు గనక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.